హలో హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడైతే మేము ఇంటి దగ్గర నుండి బెంగళూరు ఎయిర్పోర్ట్కి అయితే రెడీ అయ్యి వచ్చేసాము. బట్ అక్కడ నుండి వీడియో ఎందుకు తీయలేదంటే అది హడావిడిగా జరిగిపోయింది. మా ఊరిలోని కొన్ని ఇబ్బందుల వలన మేము అలా తొందరగా స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. అలాగే ఇంటి దగ్గర నుండి అలా బెంగళూరు ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యామో లేదో వెంటనే కాల్ వచ్చింది. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా క్రాష్ అయ్యింది అనేసి తెలిసింది. సో దాంతో ఇంకొంచెం టెన్షన్ పెరిగిపోయిందనమాట. ఇప్పుడే ఫ్లైట్ క్రాష్ అయ్యింది కదా, సో ఇప్పుడు మళ్ళీ మేము ఫ్లైట్ ఎక్కితే ఎలా ఉంటుందో ఏమో అని కొద్దిగా భయంతో అలా కంగారుగా స్టార్ట్ అయ్యాము. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా భయపడ్డారు. మేము భయపడిన దానికి తగినట్టు మా ఫ్లైట్కి కూడా కొన్ని ఇబ్బందులు అయితే వచ్చాయి. అవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. మేము యుఎస్ నుండి 2-3 సార్లు ఇండియాకి వచ్చాము, కానీ అప్పుడు చెన్నై టు యుఎస్ వచ్చాము. ఇదే ఫస్ట్ టైం బెంగళూరు ఎయిర్పోర్ట్ నుండి వచ్చాము. ఎయిర్పోర్ట్ అయితే మొదటిసారి చూస్తున్నాం, చాలా బాగుంది చూడటానికి. Hello, gitu. మెయింటెనెన్స్ అండ్ లైటింగ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. Please, thank you. Ladies and gentlemen, please ensure that your seatbelt is fastened and draw up your window shades. Thank you. ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్లో మేము రాత్రి 9:30 ఫ్లైట్ స్టార్ట్ అయ్యింది. సో రాత్రి సమయంలో స్టార్ట్ అయ్యాము. సింగపూర్ ఎయిర్పోర్ట్లో మళ్ళీ దిగి మనము ఫ్లైట్ చేంజ్ అవ్వాలి. చూద్దాం మా జర్నీ ఎలా జరుగుతుందో. ఈ మధ్యకాలంలో ఈ విమానాలు ఎక్కాలంటేనే పెద్ద భయంగా ఉంది. ఎలా అంటే ఎక్కడ ఏం జరుగుతుందో ఎప్పుడు జరుగుతుందో తెలియట్లేదు. ప్రతి దగ్గర న్యూస్లో చూస్తూనే ఉన్నాము. అలా అని భయంగా ఉంది. నేను నిజంగా భయపడినట్టే ఈసారి మేము ప్రయాణించే విమానం కొద్దిగా ట్రబుల్ ఇచ్చింది. అది ఎలా అంటే ముందుసారి మేము వచ్చిన విమానము అసలు మనం ప్రయాణించినట్టే తెలియలేదు, అంత ఈజీగా తీసుకొచ్చింది. ఇప్పుడు విమానం ఎక్కినప్పటి నుండి అది వాతావరణం మార్పులు అంటాము, లేకపోతే సంథింగ్ ఏమైనా ఇష్యూ ఏమో తెలియదు, కానీ అంటే ఎక్కువ కుదుపులు మూవ్ అవుతూ పైకి కిందకి ఊగుతూ అలా వెళ్ళిందనమాట. నేనైతే కొద్దిగా టెన్షన్ ఫీల్ అయ్యాను. ఇప్పుడు రోడ్డు అనుకోండి, రోడ్డు మీద ఒక వెహికల్ ఎత్తులు డౌన్లు ఉంటాయి కదా, ఎత్తు పల్లాల మీద ఎలా వెహికల్ అయితే వెళ్తుందో అలా వెళ్ళింది ఈ ఫ్లైట్. అప్పుడు గాలిలో ఏం అడ్డం ఉండదు కదా, బట్ అది ఎందుకు అలా వెళ్తుందని నాకు తెలియలేదు. నేనైతే చాలా భయపడ్డాను. ఈసారి మనం క్షేమంగా కింద దిగుతామా దిగమా, మధ్యలో ఏమైపోతుందో. మరి మనం భూమి మీద ఎక్కడన్నా పడితే అది కూడా పర్వాలేదు, ఈ సముద్రంలో పడతామేమో, ఆ సముద్రంలో మనకు ఈత కూడా రాదేమో, ఇదే టెన్షన్తో వచ్చాను. ఫైనల్గా నేను అనుకున్నట్టే జరిగింది. మేము ఎక్కిన విమానము కొన్ని వాతావరణ మార్పుల వలన కొన్ని ఫ్లైట్స్ టైమింగ్స్ చేంజ్ అయ్యాయంట. అందుకనే మేము ఎక్కిన విమానము సింగపూర్లో దిగిన తర్వాత మేము సింగపూర్ నుండి ఇంకొక విమానం పట్టుకొని వెళ్ళి ఉండాల్సింది. మేము ఇప్పుడు బెంగళూరు నుండి సింగపూర్కి వచ్చిన విమానము
కొద్దిగా లేటుగా రీచ్ అయింది సింగపూర్కి. అలాగే సింగపూర్లో ఉండే విమానము కొద్దిగా ఆలస్యంగా వస్తుంది. సో అందుకని మేము ఆ ఎయిర్పోర్ట్లో ఉండకుండా మాకు సింగపూర్ ఎయిర్పోర్ట్ వాళ్ళే ఒక హోటల్ అయితే బుక్ చేశారు. ఇక్కడైతే మేము హోటల్కి వెళ్తున్నాము క్యాబ్ తీసుకొని. క్యాబ్కి మనీ కానీ హోటల్లో వెళ్ళిన తర్వాత మనకు రెస్టారెంట్ కానీ ఆ హోటల్కి డబ్బులు కానీ 1 డే మొత్తం అక్కడే ఉన్నాము సింగపూర్లో. అవంతా ఎయిర్పోర్ట్ వాళ్ళే చూసుకున్నారు. సో మనదేం లేదు అక్కడ. మనం జస్ట్ రూమ్లోకి వెళ్ళామా, ఫ్రెష్ అప్ అయ్యామా, వాళ్ళు ఇచ్చిన రెస్టారెంట్లో కొద్దిగా ఫుడ్ తీసుకున్నామా, అంతే. ఈ సింగపూర్ ఎయిర్పోర్ట్ నుండి మాకు ఇచ్చిన హోటల్కి మధ్య డిస్టెన్స్ ఒక 30 కార్లో వెళ్తేనే ఒక 30 మినిట్స్ పట్టింది. అంత దూరంలో ఇచ్చారు. ఆ క్యాబ్ను కూడా వాళ్ళే బుక్ చేశారు ఎయిర్పోర్ట్ వాళ్ళు. సో మనం అలా బయటకు వస్తే క్యాబ్ వచ్చింది, మేము అందులో ఎక్కేసి వచ్చేసాము. ఇప్పుడు వాళ్ళైతే మమ్మల్ని హోటల్లో దింపేసి వెళ్ళిపోతారు. ఆ హోటల్ కిందనే ఒక రెస్టారెంట్, ఫుడ్ అక్కడ తినేసి మమ్మల్ని రెస్ట్ తీసుకోమన్నారు. ఇంకా మేము ఎలాగో వచ్చాం కదా, సో ఒక చుట్టుపక్కల ఉన్నవి చూసొద్దాం అనేసి ఒక పర్సన్ అడ్రస్ అయితే మాకు ఎయిర్పోర్ట్లోనే ఇచ్చారు. అంటే మన సరౌండింగ్ ప్లేసెస్ ఏవైనా విజిటింగ్ ప్లేసెస్ ఉంటే ఆ పర్సన్ వెళ్ళి మనకు అవన్నీ చూపిస్తారనమాట. అతని నెంబర్ తీసుకున్నాము. ఫైనల్గా ఈ హోటల్కి అయితే వచ్చేసాము. వాళ్ళు మాకు కీ ఇచ్చారు, తీసుకొని రూమ్స్కి వెళ్ళిపోయాము. మాకు 7th 8th ఫ్లోర్ ఇచ్చింది ఈ రూము. మేము 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మాకు అవి చిన్న చిన్న రూములని 2 రూమ్స్ ఇచ్చారు. ఇప్పుడైతే కీస్ తీసుకుని మా రూమ్స్ దగ్గరికి అయితే మేము వచ్చేసాము. చూడండి లోపలికి వెళ్తున్నాము, రూమ్ ఎలా ఉందో. ఒక్కొక్క రూమ్లో 2 బెడ్స్ ఇచ్చారు. బాత్రూము అండ్ టవల్స్ ఎవ్రీథింగ్ అన్నీ ఈ రూమ్లోనే ఉన్నాయి. ఇప్పుడు చకచకా ఫ్రెష్ అప్ అయ్యి టకటక కిందకి వెళ్ళి ఫుడ్ తినేసి క్యాబ్ బుక్ చేసాం మళ్ళీ బయట వెళ్ళడానికి, సింగపూర్లో కొన్ని ప్లేసెస్ చూడటానికి. వాళ్ళు వచ్చే లోపల ఫుడ్ తినేసి వెళ్ళాలనేసి ఫాస్ట్గా రెడీ అయ్యి కిందకి వెళ్ళాము. ఇక్కడ కనిపిస్తున్నది మర్లైన్ పార్కు. ఇది ఎయిర్పోర్ట్కి 30 నిమిషాల దూరంలో ఉంది. ఇది సింగపూర్లో ది బెస్ట్ ప్లేస్ అంట చూడటానికి. ఇక్కడ కనిపిస్తున్న ఈ టవర్ మీద రెస్టారెంట్, షాపింగ్ మాల్ అండ్ స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉన్నాయంట. అక్కడ తీసుకెళ్ళిన ఆ పర్సన్ చెప్పారు. ఇంకా ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ ప్లేస్ చూడటానికి రెడీ అయ్యాము. ఆ క్యాబ్ అతను వచ్చి తీసుకెళ్తాడు. ఇదే అది. దీనిని ఒక ఇనుము అండ్ అల్యూమినియంతో టవర్స్ లాగా తయారు చేశారు. మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాము. ఇది చైనా టెంపుల్ అనుకుంటాను. మేము ఫస్ట్ అది షాప్ అనుకున్నాము, బట్ లోపలికి వెళ్ళి చూస్తే కానీ తెలియలేదు అది టెంపుల్ అంట. అందరూ ప్రే చేసుకుంటున్నారు. ఇదంతా చైనా షాపింగ్. ఫుల్ చైనా వాళ్ళు ఇక్కడ షాప్స్ పెట్టుకొని నడిపిస్తున్నారు. పనిలో పని నాతో పాటు మీరు కూడా చైనా వాళ్ళ దేవుణ్ణి చూసేసేయండి. ఇదిగో ఈ వీడియోలో చూపిస్తాను. లోపలికైతే వెళ్ళాము. వాళ్ళందరూ సైలెంట్గా ప్రార్థన చేసుకుంటున్నారు. ఇది చైనా వాళ్ళ దేవుడు అంట. ఇది చూడండి సింగపూర్ రూపీస్. మేము ఫస్ట్ టైం చూస్తున్నాము, నాతో పాటు మీరు చూస్తారు కదా అని పెట్టాను. ఇంక ఈవినింగ్ అయిపోయింది. సో ఇంకా మేము ఫ్లైట్కి టైం అయిపోతుందని ఫాస్ట్గా రెడీ అయ్యి మా లగేజ్ తీసుకొని సింగపూర్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుండి మళ్ళీ బోర్డింగ్ పాస్లు ఇవన్నీ చెక్ చేసి
ఫ్లైట్ ఏ టైంకో చూసి మమ్మల్ని అక్కడ యాడ్ చేస్తారు. నేను పుష్ చేస్తాను ఇయ్యనరా అంటే మా తమ్ముడిని మేమే తోస్తాం అంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ మ్యాప్ అయితే మేము ప్రయాణిస్తున్న విమానము ఏ రూట్లో వెళ్తుంది అనేసి మనకి ఈ మ్యాప్లో చూపిస్తున్నారు. మనం అది చూసుకుంటూ వెళ్ళచ్చు. ఇక్కడ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది, భూమి మీద కంటే కూడా మొత్తము సముద్రంలోనే వెళ్తుంది విమానము. ఫస్ట్ ఫ్లైట్ నేను ఊగుతూ వెళ్తుంది భయం వేసింది అన్నాను కదా, బట్ సెకండ్ ఫ్లైట్ సింగపూర్ టు యుఎస్ మాత్రం చాలా బాగా స్మూత్గా వచ్చింది. అసలు మేము అందులో ఎక్కినట్టే లేదు, అంత బాగా వచ్చేసింది. ఫస్ట్ ఫ్లైట్ మాత్రం కొద్దిగా మూవ్ అవ్వేసరికి భయం వేసింది. ఇంకా ఇదేంటంటే మీకు ముందు వీడియోలో చెప్పుంటాను దీని గురించి. ఇది మనం వెళ్ళే ఫ్లైటు ఎంత హైట్లో వెళ్తుంది, ఎంత స్పీడ్గా వెళ్తుంది, ఇంకా ఎంత వెళ్ళింది, ఇంకా ఎంత వెళ్తుంది, ఆ డిస్టెన్స్ అంతా ఇందులో మెజర్మెంట్స్ చూపిస్తూ అంటారు. అది చూడడానికి ఇది మనం వెళ్ళే ఫ్లైట్ మ్యాప్. ఇలాగ మనం చూస్తూ వెళ్ళొచ్చు. ఫైనల్గా యూఎస్కి అయితే చేరుకున్నాము. ఇంకా దిగే టైం అయితే వచ్చేసింది. సేఫ్గానే భద్రంగా కిందకి దిగుతున్నాము. ఒక్కసారిగా ఈ ఫ్లైట్లో నుండి ఆ సముద్రం. ఇప్పుడైతే మేము దిగే ఈ కాలిఫోర్నియాలో టైము రాత్రి 8 అలా అవుతుంది. ఇంకా మేము దిగాక కింద ఇమిగ్రేషన్ అంతా ఉంటుంది కదా, సో అవన్నీ ఫినిష్ చేసుకొని బయటికి వెళ్ళడానికి మరో ఒక 2 hours పడుతుంది. ఇమిగ్రేషన్ అంతా పూర్తి చేసుకొని బయటకు వచ్చాము. సో ఇక్కడైతే లగేజ్ మేము తీసుకుంటున్నాము. ఇది ఏంటంటే బెల్ట్, ఏ ఫ్లైట్ అయితే దిగుతుందో దానికి రిలేటెడ్ ఒక నంబర్ ఇస్తారు. బ్లాక్ గేట్ నెంబర్ ఫ్లైట్ వచ్చింది. సో ఆ ఫ్లైట్ వాళ్ళందరూ పలానా గేట్ దగ్గరికి వెళ్ళి ఈ లగేజ్ పిక్ చేసుకోండి అనేసి మనకు ముందే చెప్తారు. సో మనం ఆ బెల్ట్ దగ్గరికి వెళ్తే మన లగేజెస్ అన్నీ ఇలా తిరుగుతూ ఉంటాయి. ఏది మనదో అది తీసుకొని మనం చక్కగా బయటకు వచ్చేయచ్చు. ఫైనల్గా ఇది మా ఇండియా టు అమెరికా ట్రిప్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.